పట్టణంలో పలు అభివృద్ధి పనుల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. పొదలకూరు పంచాయతీని 45 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. గతంలో ఓడిపోయిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టి ఏమీ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని ఈరోజు R&D గెస్ట్ హౌస్ పక్కన ఉంటే దానికి నిధులు మంజూరు చేయించి దాన్ని పూర్తి చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంగా వాడుకోవడానికి ఈరోజు దాని నిర్మాణం పూర్తి చేసి ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అభివృద్ధి అంటే ఈరోజు చాలా మంది అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు, ఆడవాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, అంతే కదా, పరిపాలన అంటే ఇంకా అభివృద్ధి కనపడడం లేదు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరికైనా జీవితంలో పొదలకూరులో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అనుబంధంగా మీకు 24 గంటలు సేవలు అందించడానికి ఒక డాక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీకు నియమించి దానితో పాటు 24 గంటలు అందుబాటులో ఉండడానికి ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ఇక్కడే నివాసం ఉండేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేశాడా అనేటువంటిది